నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్ నేను మీ రామకృష్ణ. శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. దీంతో సోమవారం సాయంత్రం నుండే 3 గేట్లను ఎత్తి నీళ్లను నాగార్జున సాగర్కు వదిలేశారు. శ్రీశైలం నిండు కుండలా మారడంతో ఇక్కడ అధికారులు 3 గేట్లను 6-8 గేట్లను 3 గేట్లను 10 అడుగుల మేర పైకి ఎత్తి నీటిని క్రిందికి వదిలారు. ఇవి నాగార్జున సాగర్ వైపు దూసుకు వెళ్తున్నాయి. నిజానికి మంగళవారం ఉదయం నీరు వదలాలనే ఆలోచన ఉన్నప్పటికీ జూరాల నుండి ఎక్కువ మొత్తంలో నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చేరుతుండడంతో ఇక్కడ ప్రమాదపు స్థాయిలో శ్రీశైలం జలాశయానికి నీరు చేరుతుండడం గతంలో ఎప్పుడు లేని విధంగా కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో ఇక డ్యామ్ భద్రత దృష్ట్యా దాన్ని వెంటనే అక్కడి నుంచి సాగర్కు నీరు విడుదల చేసి కాస్త శ్రీశైలం డ్యామ్ను జాగ్రత్త చేయాలనే తలంపుతో అధికారులు సోమవారం సాయంత్రానికే ఇక్కడ నుండి నీటిని వదులుతున్నట్టుగా మనం స్పష్టం చేసుకోవచ్చు. 3 గేట్లను ఎత్తారు ప్రధానంగా. ఇక సోమవారం రాత్రి అంతా ఇదే ఉండొచ్చు. అదేవిధంగా మంగళవారం ఉదయానికి గేట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 10 అడుగుల మేర ఎత్తడంతో అక్కడ నీటి ప్రవాహం ఉధృతంగా బయటికి రావడము పాలనురగలాగా అక్కడ చూస్తున్నాం మనం. నీటి యొక్క దృశ్యాలు చూడడానికి ఇక్కడ చాలామంది ఔత్సాహికులందరూ కూడా శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వచ్చి ఇక్కడ గమనిస్తున్నారు. ముఖ్యంగా శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గంలో ఈ యొక్క ఆహ్లాదకరమైన దృశ్యాలను చూడొచ్చు. బస్సుల్లో, కార్లలో ప్రయాణం చేసేవారు, బైకుల మీద వెళ్ళేవారు చాలా ఉత్సాహభరితంగా దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తక చాలా సంవత్సరాలైంది. దీంతో ఈ సంవత్సరం మంచి వరదలు కర్ణాటక, మహారాష్ట్రలో పడడంతో తుంగభద్ర నది కూడా బాగా ప్రవాహం రావడంతో అక్కడ ఆల్మట్టి డ్యామ్ ఎత్తడము, ఆ తర్వాత తుంగభద్ర డ్యామ్ ఎత్తడంతో జూరాల లాంటివన్నీ కూడా నిండిపోయి ఆ తర్వాత అక్కడ నుండి శ్రీశైలం వైపు నీరు బాగా చేరింది. దీంతో ఇక్కడ డ్యామ్ పరిస్థితులు మొత్తం కూడా శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి నీటిని క్రిందికి వదులుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. Thank you for watching Agni News.